ఎందుకంటే దిశానిర్దేశం, భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయాల్సిన సమయం ఇది. అందుకని మీకు కొంచెం ఓపికగా వినండి ఇది. ఎందుకంటే ఇది సరదాలకి అల్లర్లకి సమయం కాదు, ఇది భవిష్యత్తుని నిర్దేశించే సమయం. దశాబ్దంన్నర తర్వాత వచ్చింది, అంటే 2009 నుంచి ఇప్పుడు దాకా చేస్తే వచ్చింది. సో నేను ఏం కోరుకుంటానంటే, అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు నాకు అవసరం లేదు, నిలకడగా నిలబడేవాళ్ళే నా సైన్యం. నేను డిప్యూటీ ముఖ్యమంత్రిని అయ్యాక అంతకుముందు ఎప్పుడు ఆలోచించామని, పుస్తకాల బరువుతోటి వీపు వంగిపోతున్న పిల్లవాడిని ఆడిపడాల్సిన వయసులో ఇంత పుస్తకాలు బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తా, ఒకవైపు ఏమో టిఫిన్ క్యారియరు, ఇంకోవైపు ఏమో వాటర్ బాటిల్ పట్టుకొని జారిపోతా పడతా అమ్మకి నాన్నకి టాటా చెప్పి ఆ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లోడికి ఒక 2 పుస్తకాల బరువు తగ్గిస్తే నేను చాలా ధన్యుడిని అనుకునేవాడిని. అలాగే ఎక్కడో గిరిజన తాండాల్లో చుక్క నీటి కోసం ఏడ్చే గిరిజనులకి ఒక బిందెడు మంచినీళ్ళు ఇస్తే చాలా బాగుంటుంది అని చేయగలను అనుకునేవాడిని. డోలీ మోతలతోటి రహదారులు లేని కొండ ప్రాంతాల్లో కేవలం 100 మంది నివసించే గిరిజన తాండాలకి ఒక చిన్న రోడ్డు వేయించగలమా అనుకునేవాడిని. కానీ ఈ రోజున మీ అందరి దయ, జన సైనికులు, వీర మహిళల పట్టుదల, ఈ రోజున మనం దాదాపు 4000 పైచిలకు కిలోమీటర్లు రోడ్డును వేయించగలిగాం. వాళ్ళు 2000 వేయించారు 5 సంవత్సరాల్లో. మనం 2500 కోట్ల పైగా ఖర్చు పెట్టినట్టున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మనం అనుకుంటే ఎంత చేయగలమని అంటానికి. సమస్యలు ఏమున్నాయి మన దేశంలో ఇప్పుడు అంటే, ముఖ్యంగా పార్టీలో వేదిక పైన ఉన్న నాయకులకి, జన సైనికులకి, మీ అందరికీ కూడా ఇది చాలా కీలకమైన సమయం. 2047 విజన్ అని మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. 2047 ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, $2 ట్రిలియన్ ఎకానమీ, భారతదేశం ప్రపంచంలోనే 3వ ఆర్థికంగా బలంగా ఉండే దేశం అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఇంత బలమైన దేశం కావాలి అంటే బలమైన ప్రజలు ఉండాలి, బలమైన నాయకత్వం ఉండాలి. నేను ఎందుకు ఇంత తపన పడతాను మీ అందరి కోసం అంటే, నాకు ఈజీగా వెళ్ళిపోయే వ్యక్తులు అవసరం లేదు, నాకు గోల చేసే వ్యక్తులు అవసరం లేదు. దేశం కోసం నిలబడే యువత కావాలి నాకు, చీల్చి చెండాడే యువత కావాలి నాకు, దేశం కోసం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగారంట. బెంగాల్ రాష్ట్ర విభజనప్పుడు 1920లో విభజిస్తున్నాం అనుకున్నప్పుడు దేశంలో ఉన్న జాతీయ నాయకులు అందరూ వచ్చారు, జరగకూడదని ఆప్ చేశారు. అలాంటిది భారతదేశాన్ని పాకిస్తాన్గా, భారత్గా విభజిస్తుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు, ఆపలేకపోయారు? ఒక రాష్ట్రాన్ని ఆపగలిగినప్పుడు ఇది ఎందుకు ఆపలేకపోయారంటే, ఆయన అన్న మాటలు ఏంటంటే, మాకు వయసు అయిపోయింది, పెద్దవాళ్ళం అయిపోయాం, జైలులో నలిగిపోయాం, సరికొత్త యువరక్తాన్ని తయారు చేయలేకపోయాం, మాకు శక్తి సన్నగిల్లింది అని. అందువల్ల వదిలేయాల్సి వచ్చింది చేతుల అని. అది నాకు చాలా ప్రేరణ అయింది. నెక్స్ట్ అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచిస్తున్నారు.